ఇక సోనియా గాంధీ గారు, అది కూడా ఒకసారి చూస్తే అయిపోతుంది. సోనియా గాంధీ ఎందుకంటే పాపం ఆగాదు, నేను చెప్పినాక వెట్రా బిడ్డ ఎంత తొందరపడుతున్నారు నాయన. రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్ విషయంలో పాపం సోనియా గాంధీ గారు కూడా అతీతం కాదు. చివరికి ఆమె మీద కూడా తన 2 నాల్కల ధోరణి రేవంత్ రెడ్డి గారు ఎలా ప్రయోగించారో ఒక్కసారి చూద్దాం. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. సోనియమ్మ అమ్మ, సోనియమ్మ అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఇప్పుడు కూడా చూసాం, ఇందులో కూడా అంతే. పచ్చ పార్టీలో ఉన్నప్పుడేమో బలిదేవత, 3 రంగుల జెండా పట్టంగానే అమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ, దేవత. అంటే ఆయన ఎప్పుడు ఎట్లయినా మాట మార్చగలుగుతాడు. అవసరమైతే కాళ్ళు పట్టగలుగుతాడు, అవసరం తీరితే కాళ్ళు బట్టి గుంజగలుగుతాడు. ఆ చేయితోనే పూలు విసరగలుగుతాడు, ఆ చేయితోనే రాళ్ళు కూడా విసరగలిగేటువంటి నేర్పరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే చివరికి సోనియా గాంధీ గారి విషయంలో కూడా ఆయన డబుల్ స్టాండర్డ్, ఆయన 2 నాల్కల ధోరణి పాపం ఆమెకు కూడా తప్పలేదు. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపులు.